డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలి. గుడివాడ అమర్. అనకాపల్లి జిల్లా చోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. డిఎస్సి నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద పెండింగ్ లో ఉన్న సుమారు 6,000 కోట్ల బకాయిలను విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని కోరారు. అలాగే కోవాడ షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతులకు, అక్కడ పనిచేసిన కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, కార్మికులు చాలా కాలంగా తమ న్యాయమైన బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 6, 7, 8, 9 తేదీల్లో 4 మండలాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆగస్టు 10న నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీ చేపడతామని వెల్లడించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని గుడివాడ అమర్ స్పష్టం చేశారు. అక్రమాలపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే దీనికి కారకులైనటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ని రాజీనామా చేయాలని, అలాగే రాష్ట్రంలో వారి అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో రాష్ట్ర యువతకి సంబంధించి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, అది విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ ఉన్నటువంటి దాదాపు 6,000 పైచిలకు కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే మొన్న 28వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు యోజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించాం. మొన్న 31వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా జిల్లా కలెక్టర్లకి రిప్రజెంటేషన్ చేశాం. ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా టౌన్ హాల్ మీటింగ్స్ పెట్టి మన తాలూకా పోరాటాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దానికి కావాల్సినటువంటి కార్యాచరణని రూపొందించినటువంటి పార్టీ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కూడా ఈరోజు చర్చించడం జరిగింది చోడవరం నియోజకవర్గానికి సంబంధించి. అందులో భాగంగా రేపు 6, 7, 8, 9 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు అన్ని మండలాల్లో కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నాయకత్వం పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 4 రోజుల పాటు 4 మండలాల్లో కూడా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 6వ తారీఖున చోడవరం మండలం, అలాగే చోడవరం టౌన్ హెడ్ క్వార్టర్లో, 7వ తారీఖున రావికంతంలో, 8వ తారీఖున రోలుగుంటలో, 9వ తారీఖున బుచ్చేపేటలో 4 రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 10వ తారీఖున కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక ర్యాలీని నిర్వహించాలని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఈ ర్యాలీలు నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా వచ్చే ఈ 10వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి వారు చేసినటువంటి తప్పుల్ని వారు తెలుసుకొని వారు రాజీనామా చేయాలని ఒకటి, 2 డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని, ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా యోజన విద్యార్థి సోషల్ మీడియా కార్యకర్తలు, అలాగే నాయకులు, సంబంధించినటువంటి యువత అంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కూడా వారికి పిలుపునివ్వడం జరిగింది. సో తప్పకుండా వీటిని విజయవంతం చేయాలని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక అన్యాయాలు, అక్రమాలు ఏవైతే ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో వీటిని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తాం. స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యల పైన కూడా ఈ సమావేశాల్లో చర్చిస్తాం. 10వ తారీఖున జరిగేటువంటి ర్యాలీలో కూడా ముఖ్యంగా
చోడవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అలాగే మాడుగుల చోడవరం నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఆధారపడి ఉన్నటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఈ బకాయిల మీద కూడా ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కార్యాచరణని రేపు 10వ తారీఖున జరిగేటువంటి ఆ ర్యాలీలో ఆ రోజు జరిగేటువంటి సభలో కూడా దాన్ని ప్రకటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సో దయచేసి మీ ద్వారా మరొకసారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతని విద్యార్థుల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వారందరినీ కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.